కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపిన బీహార్ ఓటర్లు. అంచనాలు వేసిన అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు. తుది విడతలో దాదాపు 70% పోలింగ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మరోసారి 50% దిగువనే నమోదైన ఓటింగ్. ఘట్కేసర్లో ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు. పాడమోసిన సీఎం. జయ జయ హే గేయాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తామని ప్రకటన. ఏపీలో ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించిన చంద్రబాబు. ఈ వారమంతా పెట్టుబడుల పండుగ నడుస్తుందన్న ముఖ్యమంత్రి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వేగవంతమైన సిట్ విచారణ. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించిన అధికారులు. ఢిల్లీ పేలుడును ఉగ్రదాడిగా కేంద్రం ప్రాథమిక నిర్ధారణ. ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు. కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించిన వెంటనే ఢిల్లీలో పేలుడుకు పథక రచన. దొరికిపోతాననే భయంతో నిందితుడి ఆత్మాహుతి దాడి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి గర్జించిన తుపాకీ. భద్రతా దళాలతో ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి. బీహార్లో మరోసారి ఎన్డీఏనే అధికారం చేపడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 130 సీట్లపైనే దక్కుతాయని అంచనా వేశాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి సుమారు 100 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పాయి. ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేశాయి. బీహార్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ 133 నుంచి 159, మహాగఠబంధన్ 75 నుంచి 101, జేఎస్పీ 5 స్థానాల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102 స్థానాల్లో విజయం సాధిస్తాయని పీపుల్స్ ఇన్సైడ్ అంచనా వేసింది. ఎన్డీఏ 147 నుంచి 167, మహాగఠబంధన్ 70 నుంచి 90 సీట్లను సొంతం చేసుకుంటాయని మ్యాట్రిస్ పేర్కొంది. ఎన్డీఏకు 135 నుంచి 150, మహాగఠబంధన్ కు 88 నుంచి 103, ఇతరులకు 3 నుంచి 6 స్థానాలు వెళ్లే అవకాశం ఉందని జేవీసీ పోల్స్ తెలిపింది. ఎన్డీఏ 145 నుంచి 160, మహాగఠబంధన్ 73 నుంచి 91, ఇతరులు 5 నుంచి 10 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంటాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. ఎన్డీఏ 142 నుంచి 162, మహాగఠబంధన్ 80 నుంచి 98, జేఎస్పీకి గరిష్టంగా 4, ఇతరులు 3 స్థానాలను సొంతం చేసుకుంటారని పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ కూడా ఎన్డీఏ 130 నుంచి 138 సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. మహాగఠబంధన్ కు 100 నుంచి 108 స్థానాలు దక్కే అవకాశం ఉందని, ఇతరుల ఖాతాల్లో 3 నుంచి 5 సీట్లు పడతాయని అంచనా వేసింది. ఎన్డీఏ 137 నుంచి 152, మహాగఠబంధన్ 83 నుంచి 98, జేఎస్పీ 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 8 స్థానాల్లో గెలవనున్నట్లు డీవీ రీసెర్చ్ వివరించింది. ఎన్డీఏ 133 నుంచి 148 స్థానాలు గెలుస్తుందని, మహాగఠబంధన్ ఖాతాలో 87 నుంచి 102, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు పడతాయని పోల్స్టాట్ అంచనా వేసింది. ఎన్డీఏ 145 నుంచి 163, మహాగఠబంధన్ 76 నుంచి 95, ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టీఐఎఫ్ రీసెర్చ్ వెల్లడించింది. ఇక న్యూస్ 18 అయితే 140 నుంచి 150 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని తెలిపింది. మహాగఠబంధన్ కు 85 నుంచి 95 స్థానాలు వస్తాయని, జేఎస్పీకి 0 నుంచి 5, ఇతరులకు 5 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
బీహార్లో రెండో విడతలోనూ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు 67.14% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించగా ఓటింగ్ శాతం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి విడత 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా చివరి విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 14న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 46%, బీఆర్ఎస్కు 43%, బీజేపీకి 6% ఓట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ అంచనా వేసింది. హెచ్ఎంఆర్ సంస్థ కాంగ్రెస్కు 48.31%, బీఆర్ఎస్ 43.18%, బీజేపీ 5.84% ఓట్లు లభించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ పోల్ కాంగ్రెస్కు 48.2%, బీఆర్ఎస్ 42.1%, బీజేపీ 7.6% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 48.5%, బీఆర్ఎస్ 41.8%, బీజేపీకి 6.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 48.42% ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. యూసఫ్గూడలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకోగా ఇరు వర్గాలు ఆందోళన చేశాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పగా శాంతించారు. బోరబండ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులైన కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, డబ్బు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. బోరబండ పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదని సునీత ఆరోపించారు. షేక్పేట్లో ఓ బీజేపీ నేతపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అటు నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేశారు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన చైతన్య స్ఫూర్తి అందశ్రీ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో ఆఖరి ఘట్టాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు స్వయంగా పాడమోసి సాహితీ శిఖరానికి తుది వీడ్కోలు పలికారు. ప్రజల సందర్శనార్థం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచిన పార్థివ దేహానికి పోలీసుల గౌరవ వందనం అనంతరం ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. తార్నాక ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్కు సాగిన అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అందశ్రీ పాడమోశారు. అనంతరం పోలీసు లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణకు అందశ్రీ సేవలను గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి ఆయన రచించిన నిప్పులవాగు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి గ్రంథాలయంలో నిప్పులవాగు పుస్తకం ఉండేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని, కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కృషి చేయాలని కోరారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ స్మృతివనం ఉద్యమకారులకు, గాయకులకు, కవులకు ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ వారమంతా పెట్టుబడుల పండుగ నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధన దిశగా పయనిస్తున్నట్లు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నట్లు సీఎం తెలిపారు. కేంద్రం ఏ పాలసీ తీసుకొచ్చినా దానిని మొదట ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అమలు దిశలో ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని వివరించారు. నరేంద్ర మోడీ గారు ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు, ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా గానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 95% ఎవరైనా గానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు కనిగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 2026కు మీకు నీళ్లిచ్చే బాధ్యత నాది. శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. యువత హార్డ్ వర్క్ మాని స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామిక యూనిట్ల ప్రారంభాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్కు వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫారసు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా ఇల్లు, రోడ్లు, విద్యుత్తు స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని, అన్ని రంగాల్లో మొత్తంగా 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. మొంతా తుపాను నష్టంపై ఏపీలో 2 రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాలను సందర్శించినట్టు తెలిపింది. తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు తుపాను కారణంగా ప్రభావితమైనట్టు చెప్పారు. 1,61,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని, 3,27,000 మంది రైతులు నష్టపోయారని నివేదించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై ధర్మారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రదాడిగానే కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. 12 మంది మరణానికి కారణమైన ఢిల్లీ పేలుడుపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను పోలీసులు ఛేదించినట్లు తెలిసిన వెంటనే ముష్కరులు ఆత్మాహుతి దాడికి ప్రణాళిక రచించినట్లు భావిస్తోంది. వారితో సంబంధం ఉన్న తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన పుల్వామా వైద్యుడు ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను ముమ్మరం చేశాయి. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్ ను వాడినట్లు వెల్లడైంది. సోమవారం ఫరీదాబాద్ లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోగా 3 వైద్యులు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్ లోని ఆ ఉగ్రమూకతో ఢిల్లీలో పేలుడు కారణమైన I-20 కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ కు సంబంధం ఉన్నట్లు తేలింది. ఫరీదాబాద్ లో పట్టుకున్న పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెర్రర్ మాడ్యూల్ దొరికిపోయిన క్రమంలో తాను పోలీసులకు చిక్కుతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి దిగినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. అతడు నడిపిన కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్ లో మాస్క్ లో ఉన్న వ్యక్తిని ఉమర్ గా అనుమానిస్తున్నారు. నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు. పేలుడు కారణమైన తెల్ల రంగు I-20 హుండాయ్ కారును ఉమర్ కు పుల్వామా వాసి తారిక్ అనే వ్యక్తి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే అతన్ని అరెస్టు చేశారు. కారుకు సంబంధించి మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఘటనా స్థలంలో తెగిపడిన చేయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది ఉమర్దేనని భావిస్తున్నారు. ఉమర్ గుర్తింపును నిర్ధారించడానికి అతడి తల్లి షమీమా బేగం DNA నమూనాలను సేకరించారు. అటు ఉమర్ తండ్రిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ తో పనిచేసిన అనేక మంది వైద్యుల్ని పోలీసులు ప్రశ్నించనున్నారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేసేవాడు. ఉగ్రవాద నెట్వర్క్ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ ఆదిల్ కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతపై కేంద్ర హోంమంత్రి 2 సార్లు సమీక్షించారు. ఉదయం కర్తవ్య భవన్ లో జరిగిన తొలి భేటీలో పేలుడు అనంతర పరిస్థితుల్ని అధికారులు అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. తరువాత మరోసారి సమావేశమైన ఆయన ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న వారందరినీ వేటాడాలని భద్రతా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు అప్పగించింది. తద్వారా ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నట్లు స్పష్టమైంది. మరోవైపు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహర్గంజ్, దరియాగంజ్ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలీ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. UAPA పేలుడు చట్టం, BNS లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఢిల్లీ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గాయపడిన వారిలో 3 చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి సహా పలు చోట్ల భద్రతా దళాలు భగ్నం చేసిన కుట్రలకు పథక రచన చేసిన నిందితుల్లో ఎక్కువ మంది వైద్యులే ఉండడం చర్చనీయాంశమైంది. తొలుత గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS 3 ISIS సానుభూతి పరులను అరెస్టు చేయగా వారిలో ఒకడైన హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ చైనాలో MBBS చేశాడు. ఆముదం మొక్క నుంచి తయారు చేసిన రైసిన్ అనే విష పదార్థాన్ని ఆయుధంగా వాడి ప్రజలను చంపాలని అతడు ప్రణాళిక రచించాడు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాతర్ ఉగ్ర పోస్టర్లు అంటించి పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారించగా హర్యానా ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ ఆసుపత్రి వైద్యుడైన ముజమ్మిల్ షకీల్ పేరు బయటకొచ్చింది. అతడిచ్చిన సమాచారంతోనే ఫరీదాబాద్లో దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. అదే ఆసుపత్రిలో పనిచేసే లక్నవూకు చెందిన వైద్యురాలు షాహీన్ కారులో తుపాకీ కనిపించగా ఆదిల్ రాదర్, ముజమ్మిల్ షకీల్ షాహీన్లకు పాక్కు చెందిన వారితో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. షాహీన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్ మోమినాత్ కోసం ఇక్కడి వారిని నియమిస్తున్నట్టు తేలింది. ఈ పరిణామాల మధ్య ఢిల్లీ ఎర్రకోట వద్ద నిన్న పేలుడు జరిగిన కారును నడిపిన ఉమర్ నబీ వైద్యుడేనని, అతడు కూడా అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేసినట్టు తేలింది. హర్యానాలోని ఫరీదాబాద్లో వరుసగా 2వ రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఫరీదాబాద్లోని అనేక ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. సోమవారం అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో అరెస్టు చేసిన కశ్మీరీ డాక్టర్ ముజ్మిల్ పనిచేస్తున్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. అతడిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడి సిబ్బంది, వైద్యులను ప్రశ్నించారు. అటు దౌజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మరొక బృందం సోదాలు చేపట్టింది.
ఢిల్లీ పేలుడు ఘటనలో కుట్రదారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ 70వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భూటాన్ వెళ్లిన ప్రధాని మోదీ థింపూలో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలన్నీ విచారణ జరుపుతున్నాయని వివరించిన మోదీ ఈ కుట్ర మూలాలను ఛేదిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. आज मैं यहाँ बहुत भारी मन से आया हूँ। कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूँ। पूरा देश उनके साथ खड़ा है। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలన్నా అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం కింద గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో ₹1,20,00,000 నిర్మించిన చెరువును మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. వెంగళాయపాలెం చెరువు ఆదర్శంగా ఉందని, ఈ నమూనాను దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం నల్లపాడు లయోలా స్కూల్లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆర్థికంగా ఏపీని నిలబెట్టాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మొంతా తుపాను ప్రభావంతో తెలంగాణలో 1,17,757 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 83,407 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చింది. 30,144 ఎకరాల్లో పత్తి, 2,097 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ చేసిన సర్వేలో తేలింది. నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. మొంతా తుపాను బారిన పడి దెబ్బతిన్న పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఎన్డీఆర్ఎఫ్ కింద నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండను సిఐడి సిట్ అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో ఈ మధ్యాహ్నం విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీసినట్టు సమాచారం. విచారణ అనంతరం సిఐడి కార్యాలయం వెనుక గేటు నుంచి విజయ్ వెళ్లిపోయారు. ఛత్తీస్గఢ్లోని అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి జాతీయ పార్క్ అటవీ ప్రాంతంలో నక్సల్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు సీనియర్ సభ్యులు అక్కడ ఉన్నట్లు తెలియగా అక్కడకు వెళ్లిన భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. వెంటనే బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఎన్కౌంటర్ జరిగిందని వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత 6 నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. కోర్టు ప్రాంగణం వద్ద జరిగిన దాడిలో మరో 27 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని G11 ప్రాంతంలోని కోర్టు కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడి తల ఎగిరి రోడ్డుపై పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాక్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ కోర్టు ప్రవేశ ద్వారం వెలుపల ఉన్న పోలీస్ వాహనం వద్ద నిందితుడు తనను తాను పేల్చుకున్నట్లు వెల్లడించారు. సూసైడ్ బాంబర్ తొలుత కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది విఫలమైనందున పక్కనే ఉన్న పోలీస్ వాహనం లక్ష్యం చేసుకుని ఆత్మాహుతికి పాల్పడినట్లు వివరించారు. ఈ దాడికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను పురస్కరించుకొని ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం జరుగుతుందన్న వార్తలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఖరారయ్యే ఒప్పందాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. విస్తరిస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70,000 మందికి పైగా భారత కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా ఉంది. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనలు తగ్గించారు. చైనా, బెలారస్, తజకిస్తాన్ వంటి మిత్రదేశాలకు మాత్రమే వెళ్లిన పుతిన్ ఇప్పుడు భారత్ రానున్నారు.
అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలు సహా సేవలు టెలికాం రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 319 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 336 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 83,671 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 83,124 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోలు జోరు పెరగ్గా 83,936 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. చివరకు 83,871 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 25,695 వద్ద ముగిసింది.